ఆగండి స్వామి. ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరవారకుమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. చాలా శుభదినం ఈరోజు. గుంటూరు జిల్లా కోటప్పకొండ దేవాలయం పరమాత్మ త్రికుటేశ్వర స్వామివారి దివ్యమైన దర్శనం మాకు ఈరోజు లభించింది చాలా కాలం తర్వాత. మరి దేవాలయం చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు దేవాదాయ శాఖ వాళ్ళు. మరి ఆనాడు కోడెల శివప్రసాద్ గారు చాలా అద్భుతంగా తయారు చేశారు. మరి ఇక్కడ ప్రతిదీ కూడా ఒక అద్భుతమైనటువంటి వింత విశేషం. అక్కడ శివలింగం, అక్కడ విఘ్నేశ్వర స్వామి, ఇక్కడ కైలాస పరమేశ్వరుడు ఒక పక్కన. మరి అదేవిధంగా దేవాలయం, మరి దేవాలయానికి పైకి వచ్చేటట్టు త్రావు కూడా చాలా అద్భుతంగా ఉంది, రాజమార్గం. మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దర్శించదగ్గటువంటి ప్రదేశం. ఇక్కడ ఎందరో మహర్షులు తపస్సు చేసినటువంటి ప్రదేశం, చాలా బాగుంది. ఇదిగో చూసారా, ఈ కొండపై నుండి చూస్తుంటే ఎంత అందంగా ఉందంటే మరి చెప్పడానికి వీల్లేదు. త్రికూటి బ్రహ్మ విష్ణు మహేశ్వర 3 పర్వతాలు మధ్యలో స్వామివారి దేవస్థానం ఇంత అద్భుతంగా నిర్మాణం చేశారు. పైకి ఇంకా కట్టడాలు ఉన్నాయి, ఆ చివరికి కూడా చాలా ఉన్నాయి. నిత్యము కూడా చాలా మంది కుల మత వర్గ లింగాలు లేకుండా, మతభేదం లేకుండా ఇక్కడ మహమ్మదీయులు వస్తున్నారు, హైందవులు వస్తున్నారు, అందరూ వచ్చి ఈ దేవాలయం దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఇది మహాభాగ్యం. మరి మేము కూడా శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతులుగా ఉంటూ ఈ దేవాలయానికి దర్శనంగా ఈరోజు వచ్చాం. చక్కగా ఇక్కడ మాకు తెలిసిన వారు చాలా మంది కూడా ఆలయంలో భక్తులు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో చక్కటి దర్శనం చేయించారు. వారందరికీ కూడా నారాయణ స్వామితో ఒక ఆశీర్వాదం తెలియజేసుకుంటూ, చాలా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో రానివారు తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించి ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకుంటూ పరమాత్మ యొక్క త్రికుటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షం నిండుగా మెండుగా భవ్యంగా పొంది అందరూ కూడా తరింతురుగాక. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణ.